హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో డిజిటల్ సేవ అనగా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ నుండి జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలనే ప్రాసెస్ని మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీతో పెన్షనర్స్ కొరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విధానాన్ని మనం చూడబోతున్నాం. సో దానికంటే ముందు మనం సిఎస్సిలో ఈ యొక్క సర్వీస్ని ఫ్రీగా మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే ప్రాసెస్ని కూడా మనం ఇప్పుడు చూస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో మనం ఇప్పుడు విఎల్ఈ ఏ విధంగా ఈ యొక్క ప్రాసెస్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే ప్రాసెస్ని మనం ఇప్పుడు చూద్దాం. సో మొదటగా నేను ఇక్కడ సిఎస్సి డాష్ బోర్డ్లో ఉన్నాను. సో ఇక్కడ జీవన్ ప్రమాణ్ అనే బటన్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో చూడండి, సర్వీసెస్ అని ఉంది కదా. ఇక సర్వీసెస్లో కిందికి చూడండి, కిందికి స్క్రోల్ చేసి చూసినట్లయితే జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన సరే. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది జీవన్ ప్రమాణ్ అని. సో చూడండి, ఇక్కడ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని. సో ఇక్కడ క్లిక్ చేసినా సరే. సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, దీంట్లో చూసినట్లయితే కింద మనకు ఒక మెసేజ్ రాయడం జరిగింది. చూడండి, డియర్ విఎల్ఈ, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యూ కెన్ క్రియేట్ ద జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ఫ్రమ్ సిఎస్సి పోర్టల్. ద సర్వీస్ ఫీ టు క్రియేట్ జీవన్ ప్రమాణ్ ఈజ్ 10 రూపీస్. సో ఈ యొక్క సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడానికి ఒక 10 రూపీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మనకు రిజిస్టర్ చేసుకోమన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా. సో ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ప్రొసీడ్ అనే బటన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం డివైస్ రిజిస్ట్రేషన్ ఫర్ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ పెన్షనర్స్ అని ఉంది కదా. సో దీంట్లో మీకు బయోమెట్రిక్ డివైస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డివైస్ టైప్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డివైస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో నేను ఇక్కడ మోర్ఫా ఉంది కాబట్టి నేను ఇక్కడ మోర్ఫా అని ఎంటర్ చేశాను. సో ఇక్కడ మోడల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మోడల్ నంబర్ని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ మోడల్ నంబర్ని ఎంటర్ చేశాను. సో మోడల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సీరియల్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సీరియల్ నంబర్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ సీరియల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కదా. సో ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లొకేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది. సో ఇక్కడ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. విలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఇచ్చేయండి. సో పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తున్నాను.
సో ఇక్కడ అడ్రస్ వరకు మనం ఎంటర్ చేసాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని ఉంది కదా. సో ఇక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ లాట్ లాంగ్ .net అని టైప్ చేసి ఎంటర్ చేయండి. లాట్ లాంగ్ .net అని టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసి చూసినట్లయితే గెట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది కదా. సో దీంట్లో ఇక్కడ ప్లేస్ నేమ్ అనేది కదా, మీ యొక్క ప్లేస్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను నాగ్దర్ విలేజ్, మండల్ కల్లేరు, మెదక్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ అని సెలెక్ట్ చేసి టైప్ చేశాను. తర్వాత ఫైండ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఫైండ్ అనే బటన్ పై క్లిక్ చేశాను. సో ఇక్కడ ఫైండ్ అనే బటన్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది లాటిట్యూడ్ కోడ్ అనమాట, ఇది లాంగిట్యూడ్ కోడ్. సో వీటిని కాపీ చేయండి. లాటిట్యూడ్ కోడ్ అనేది నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇది లాటిట్యూడ్ కోడ్. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. లాటిట్యూడ్ బాక్స్లో నేను ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ లాంగిట్యూడ్ అనేది కదా, దీంట్లో నేను దీన్ని కాపీ చేసుకున్నాను. తర్వాత ఇది లాంగిట్యూడ్ దాంట్లో ఇక్కడ పేస్ట్ చేశాను. సో తర్వాత చూడండి, ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ యొక్క క్యాప్చాని ఒకసారి ఈ బాక్స్లో ఎంటర్ చేసి తర్వాత ఈ యొక్క ఇక్కడున్న సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఇక్కడ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ పెన్షనర్స్ అని ఉంది కదా. సో దీంట్లో మనకి 3 ఆప్షన్స్ అనేది మనకి డిస్ప్లే అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, లేకపోతే ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ని నేను మరొక వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి సిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మీరు తెలుగులో, ఇలాంటి సిఎస్సికి సంబంధించినటువంటి సర్వీసెస్ని మీరు తెలుగులో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.